చూడు అల్లుడు కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ రాజుగారు ఏం చేశారంటే తన 7 కొడుకుల్ని పిలిచి ఒక రహస్యం చెప్పారు. ఆ 7 కొడుకుల కథ తర్వాత విందాం. ముందు నన్ను ఇక్కడి నుంచి తీయండి. ఎండ మండిపోతోంది, ఇసుక లోపలికి వెళ్తోంది. ఆగవయ్య, కథ మధ్యలో ఆపకూడదు అరిష్టం. ఆ 7 కొడుకులు వెళ్లి 7 చేపలు తెచ్చారు. 7 చేపలని ఎండబెట్టారు. ఒకటి ఎండలేదు. ఎందుకు ఎండలేదు? గడ్డి అడ్డొచ్చిందా? కరెక్ట్. గడ్డి ఎందుకు అడ్డొచ్చింది? ఆవు మేయలేదు. ఆవు ఎందుకు మేయలేదు? దూడపాలు తాగలేదు. ఇలా ఈ కథ సాగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు అల్లుడు. మరేంటండి పాయింట్? ప్రాణాయామం. నువ్వు ఇలా ఇసుకలో కూరుకుపోయి ఉంటే నీ శరీరంలోని అదనపు వేడంతా ఇసుక లాగేస్తుంది. నీ తిండి కోరికలు చచ్చిపోతాయి. అప్పుడు మన ఇంట్లో తిండి ఖర్చు తగ్గుతుంది. బాబోయ్, పొదుపు కోసం నన్ను సజీవ సమాధి చేస్తారా ఏంటి? పైన కాకులు తిరుగుతున్నాయి, కింద పీతలు కొరుకుతున్నాయి. నన్ను బయటికి తీయండి మామగారు. హడావిడి పడకల్లుడు. నేను వెళ్ళి కాస్త మంచినీళ్లు తాగి పేపర్ చదువుకుని వస్తాను. అప్పటి వరకు నువ్వు ప్రకృతితో మమేకమైపో. ఆ 7 చేపల కథ గురించి ఆలోచిస్తూ ఉండు. అది ఎందుకు ఎండలేదో నీకు అర్థమైంది. మామగారు వెళ్ళిపోకండి. ఎవరో ఒకరు రండయ్యా, నన్ను కాపాడండి. ఈ మామగారి సుత్తి నుంచి నన్ను రక్షించండి. ప్లీజ్ Subscribe for more videos. థ్యాంక్ యూ.